కుక్కతోక వంకర అనే సామెత పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే తన బుద్ధిని ఎప్పటికీ ఆ దేశం మార్చుకోవటం లేదు. ఆఫ్ఘాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వక్ర బుద్ధిని చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటలకే దాడులు చేసింది. పాక్టికా ప్రావిన్స్ లోని పాక్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 3 క్రికెటర్లు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కాల్పులు ఉల్లంఘిస్తున్నాం అంటూనే కూడా కాల్పుల విరమణని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఆఫ్ఘాన్ పై మళ్ళీ దాడి చేసింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా పై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో దాడులు జరిగినాయి. ఖతార్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి వార్తలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఒప్పందం కూడా నిజానికి చాలా సంచలనంగా మారింది. అంటే ఒకప్పుడు మిత్ర దేశాల మధ్య ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఈ అంశాన్ని ఇంకో 48 గంటలు పొడిగించడంతో అక్కడ వేర్వేరు దాడులు జరుగుతున్నటువంటి నివేదికలు వస్తూనే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ లో మళ్ళీ ఒక్కసారి ఒక ఉద్రిక్తమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మళ్ళొక్కసారి చూపించింది. ఎక్కడ కూడా తన విధానం మార్చుకోవట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ తోటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించడానికి ఇద్దరు అంగీకరించినటువంటి కొన్ని గంటల్లోనే దాడులు చేసింది. అదైతే పాక్టికా ప్రావిన్స్ లో బాంబుల వర్షం కురిపించింది. సో ఇందులో 8 మంది చనిపోయారు. దాంట్లో 3 క్రికెటర్లు ఉన్నట్టు కూడా ఇప్పటికే జాతీయ మీడియా చెప్తోంది. మరోవైపు పాకిస్తాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వం కూడా హెచ్చరించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ యుద్ధం ఇంకా తీవ్రతరమవుతుంది. ఇది ఇంకా ముందుకే వెళ్లేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎక్కడ ఎవరు తగ్గట్లేదు. సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా గానీ కనీసం వాటిని పట్టించుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేస్తూనే ఉంది, దాడులకు దిగుతూనే ఉంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా వీటికి రివెంజ్ అనేది పక్కా ఉంటుంది. 100% దీన్ని రివెంజ్ తీసుకుంటామంటూ కూడా తాలిబాన్ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయితే ఇందులో 3 క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఖచ్చితంగా అంటే ఇప్పటికే 58 మంది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ సోల్జర్ ని హతమార్చింది ఆఫ్ఘనిస్తాన్. ఆర్మీకి సంబంధించినటువంటి చెక్ పోస్టుల పైన కూడా దాడులు చేసింది. సో రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా తాలిబాన్ కూడా అదే విధంగా రివెంజ్ తీసుకోవడానికి మాత్రం ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ తాలిబాన్ మద్దతున్నటువంటి ఆత్మాహుతి కార్ బాంబర్ సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి భద్రతా దళాల వారిపైన కూడా దాడి చేసి ఆ ప్రాంతంలో కూడా కొంతమందిని చంపడానికి పాకిస్తాన్ అధికారులు చెప్పినటువంటి కొన్ని గంటల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఈ దాడులు జరిగినాయి. సో వజీరిస్తాన్ లో ఉన్నటువంటి అలీనగర్ లో కూడా సైనిక ఆవరణం పైన టీడీపీ దాడి చేసినట్టు కూడా పాకిస్తాన్ పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ దాడి సమయంలో జరిగినటువంటి నష్టాల లెక్కలు మాత్రం మారుతున్నాయి. ఇందులో కొంతమంది క్రికెటర్లు మరణించినట్టుగా 3 క్రికెటర్లు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇంకా ప్రాణ నష్టం మాత్రం పూర్తిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. శివాని. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.